అభిషేక్ అనే అబ్బాయిని కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇటువంటివి కూడా వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మీ మీడియా దాకా. అదేవిధంగా గత 15 రోజుల క్రితం జైరాబాద్లో ఏం సెటిల్మెంట్ అయింది అది కూడా బయటికి రావాలి. ఆ జైరాబాద్ భూముల సెటిల్మెంట్ అయి ఎవరికి డబ్బులు ఇచ్చిండ్రు మీరు అది కూడా రావాలని తెలియజేస్తూ పేద ప్రజల పక్షాన మీ మీడియాతో పాటు ప్రజలు కూడా అండగా ఉండాలి. 2 రోజులలోనే ఆ పేద బిడ్డల పక్షాన ఆ ఊర్లోకి వెళ్తున్నాం. పాల్తీయ తండకు కూడా డెఫినెట్గా మనం అందరం వెళ్తాం. ప్రజలకు కనువిప్పయ్యేటట్టు మేము ఉన్నది మీ గురించి కొట్లాడుతున్నాం. థ్యాంక్ యూ మిత్రులారా. మీరు ఈ విధంగానే పేద ప్రజల పక్షాన నిలబడాలని కోరుతూ మనవాడు నేనేమంటున్నా అంటే ఆరోపణలు మా దగ్గరకు వచ్చినాయి ఎవిడెన్స్ ఇవన్నీ. నేను అతని పేరు ఇప్పుడు రివీల్ చేయలేను. అతను 80 లక్షల రూపాయలు ఇచ్చాడు. అతని దగ్గర ఆ 80 లక్షల రూపాయలు తీసుకునే క్రమంలో మీరు ట్రాన్సాక్షన్స్కు అమౌంట్ కానీ నేను అంటలేను. ఇక్కడ 2 కాంట్రడక్షన్స్ ఉన్నాయి. మంగ్లీ మధుకు నాకు సంబంధం లేదన్నది పాయింట్ నెంబర్ 1. అది మీ మీడియా ఛానల్ అందరి దగ్గరనే చెప్పింది. మంగ్లీ మధుకు సంబంధం లేనిది ఈ ఇంటి ఫోటోతో పాటు ఆ రోజు డ్రగ్స్ అప్పుడు దొరికిన కాడ మధు ఏ విధంగా ఉన్నాడు, దాంతోపాటు నిజాయితీపరమైన మాకు తనకు ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటూ ప్రెస్ మీట్ పెట్టమండి. మేము అది చెయ్యం. మేము ఎప్పటికీ పేద బిడ్డల తరపు నుంచి. ఇక రెండోది ఏదైతుందో ఆ 80 లక్షల రూపాయలు ఎవరు ఇచ్చిండ్రు అనే దానికి నేను చెప్తున్నా. డిఫెండర్ కార్లు పోయినాయా లేదా, డిఫెండర్ కార్లు గన్మెన్తో పోయిందా లేదా, దాని తర్వాత ఎవరు ఆ శివా చౌహాన్ అనే అబ్బాయి ఉన్నాడా లేదా, అది మీరు అడగండి, అది మీరు తెలుసుకోవాలి. ఇంకెవరైనా క్వశ్చన్స్? కర్ణాటకలో కేసు ఫైల్ అవుతుంది. కర్ణాటకలో కూడా కేసు ఫైల్ అవ్వబోతుంది. అదేవిధంగా మియాపూర్లో కూడా ఒకటి మధు పోయింది కదా, అది చూపెట్టి త్వరలో మొత్తం చెప్తామన్నా విత్ వివరాలతో. నేను మీరు అడిగినప్పుడు కూడా మేము ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చినాం. ఇదేనా ఇది మియాపూర్లో కేసు ఫైల్ అయిందన్న. ఇది మియాపూర్ పోలీస్ స్టేషన్లో అయింది. ప్లీజ్ అన్న, ప్లీజ్ కాల్ మీ అన్న, వదిపట్లం అన్న మాది, ఒక్కసారి మాట్లాడాలన్న. ఇగో అంటే బాధితుల పక్షాన ఉంటే వదిపట్లకు సంబంధించిన తమ్ముళ్ళు కూడా అనేక మంది ఇప్పుడు లైవ్లో ఉన్నా కానీ ఇప్పుడు 3:45 వచ్చింది మనం లైవ్ పెడితే. ఈ లైవ్ పెట్టబోతున్నామని చెప్పుడుతోనే ఎన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ వీళ్ళు రాసుకునే కూడా అన్న మా పక్షాన మాట్లాడండి, మా పక్షాన నిలబడండి. అనేక మంది మేము అంటే అన్యాయానికి గురవుతున్నాం, మాకు న్యాయం చేయండి అని వేడుకుంటున్నారు. ఇవి మీరు అనుకున్నట్టు ఏదో 10-15 కోట్ల రూపాయలకు సంబంధించింది కాదు. ఇది కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించింది. బాధాప్తగా చెప్తున్నాం. మేము ఎంత పెద్దదానికి ఎదురుపోతున్నాం అనేది మాకు తెలుసు. అయినా కానీ ఎక్కడ వెనుకడుగు వేసేది లేదు. పేద బిడ్డలకు న్యాయం జరగాల్సిందే. మీ మీడియా ఛానల్ అందరితోని ఎవరు ఏమనుకున్నా కానీ పేదల పక్షాన నిలబడతాం. మీ మీడియా ఛానళ్లను ఆ తండాలకు తీసుకెళ్తాం. ఆ పేద బిడ్డలకు ఏమేమి అన్యాయం జరుగుతుందో ప్రజలకు కూడా కళ్ళకు కడుతున్నాం. మళ్ళీ నేను రాజకీయ నాయకులకు చేతులెత్తి మళ్ళీ దండం పెడుతున్నాను. మనము రాజకీయ నాయకులు అయినామంటే కేవలం ప్రజలు ఓట్లేస్తే అయినము. ఇవాళ మనం ఆఫీసర్లు అయినము. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్, సివిల్ ర్యాంకర్సు లేకపోతే ఐఆర్ఎస్లుగా ఎందుకు అయినామంటే మనము పేదల పక్షాన లేకపోతే బడుగు బలహీనల పక్షాన లేకపోతే న్యాయం ఎవరికైతే దొరకదో వాణి పక్షాన నిలబడాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులారా మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. బాధితులను కాపాడండి. విక్టిమ్స్ దీంట్లో ఎవడెవడైతే ఉన్నాడో వాడు చట్ట ప్రకారంగా శిక్షించాలి. బాధితులందరికీ డబ్బులు రావాలని తెలియజేసుకుంటూ మిగతా రేపైనా ఎల్లుండైనా మీ మీడియాతోని ఆ తండాలకు వెళ్దామని తెలియజేసుకుంటూ బాధితులకు ఎవరైతే న్యాయం జరగాలి, కల్ప్రిట్స్కు శిక్ష పడాలి. థ్యాంక్ యూ మిత్రులారా.